కొనువాడు. ఇది యెషయా గ్రంథం 46:4 ఇశ్రాయేల్. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నెట్టుకునేవాడు నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడు నేనే, నెట్టుకొని రక్షించేవాడను నేనే. దేవుడు ఇశ్రాయేల్తో ఏం చెప్తాడంటే ఎప్పటి వరకు ఎత్తుకుంటాడంట? ముదిమి వచ్చేవారు. చిన్నప్పుడు ఎవరు ఎత్తుకుంటారు? అమ్మ ఎత్తుకుంటారు. అమ్మ ఎత్తుకున్న తర్వాత ఇంట్లో ఎత్తుకుంటారు. తర్వాత ఇప్పుడు ఎత్తుకోగలరా? ఎవరు ఎత్తుకోలేరు. కానీ దేవుడు ఎప్పటివరకు ఎత్తుకుంటాడంట? ముదిమి వచ్చే వరకు, అంటే వృద్ధాప్య వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు ఎత్తుకునేవాడు నేనే, తర్వాత నేనే చేసి ఉన్నాను, నేనే చంక పెట్టుకున్నాను నాయన, నేనే నిన్ను చేశా అన్నాడు. అయితే ఇశ్రాయేలుతో దేవుడు చెప్తుంది, మేము సమానులు, మనని ఎవరికి సాటి చేయుదురు, మేము సమానులని ఎవరికి నాకు పోటీగా చేయుదురు. అంటే దేవుడు సమానుడు కాదు. ఈ లోకంలో ఎవరికి సమానుడు కాదు. ఆయన ఎవరు? అసమానుడు. ఆయనతో పోటీ పడేవారు, ఆయనతో లాంటి, ఆయన పరిశుద్ధతలో కానీ, ఆయన పవిత్రతలో కానీ, ఆయన యథార్థతలో కానీ, ఆయన శక్తిలో కానీ, ఆయన యొక్క సామర్థ్యంలో కానీ ఏంటండి ఆయనకు పోటీ పడేవారు లేరు. అంటే అర్థమేంటి? ఇశ్రాయేలుతో దేవుడు చెప్పిన మాట ఏంటి? ఇశ్రాయేలు, నేను అందరికంటే గనుడుండ్రు నాయన, నేను ఏదో తక్కువ అడిగిన నేను చొద్దు, నేనే నిన్ను చేశాను, నేనే నిన్ను చంక పెట్టుకున్నాను, నేనే నిన్ను ఎత్తుకున్నాను. ఎప్పటి వరకు? వృద్ధాప్యం వచ్చే వరకు కూడా నేను ఎత్తుకునేవాడును నేనే, ఎత్తుకునేవాడును నేనే అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, అంటే దేవుణ్ణి ఎక్కువగా మనం ఏం చేయాలి? ఎంచాలి. ఎంచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీది నీది మంగాజనా కదా, నీది శారమ్మ. యెషయా గ్రంథం 25 అధ్యాయము, యెషయా గ్రంథము 25 అధ్యాయము నాన్నకలు చెప్పు. మరెన్నడు ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. కాబట్టి దేవుడు ఏమన్నాడు? వాగ్దానము, నీ బాష్ప బిందువులు అంటే కన్నీరుని ఏం చేస్తాడు? తుడిస్తాడు. ఎప్పుడు? మొదటి వచ్చుల్లో ఏమన్నాడంటే చెప్పు, యెహోవా నీవే నా దేవుడవు, నేను నీ ఇచ్చించేదను, నీ నామమును స్తుతించేదను. ఇది షరతు. నీవే నా దేవుడు.